చూడండి, ఇంకా లోపలికి అడవిలోకి వచ్చాను. అయితే మీకు ఒకటి మించిన ఒకటి సూపర్ స్టోన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను మీకు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది తీసుకుందాం. అంటే మనకి రాళ్ళు అంటే రాళ్ళు కాదు ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చూడండి. ఎంత కష్టపడుతున్నాను నేను మీకోసం, కానీ మీరు మాత్రం సపోర్ట్ చేయబాకండి. ఏం ఖర్చు అయిపోతుందని మీరు బాధపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, చూసారా, ఇలాంటి రాళ్ళన్నీ మీకు చూపిస్తుంటే మీరేదో ఖర్చు అయిపోయినట్టు, ఎండలో తిరిగేస్తున్నట్టు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలియడం లేదు. అదేమంటే డైమండ్స్ దొరికాయా అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి ఎలాంటి రాళ్ళు ఉన్నాయో చూసారా. ఇలాంటి రాళ్ళన్నీ ఎత్తుకాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలీదా ఫ్రెండ్స్? చెప్పండి. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలాంటి రాళ్ళన్నీ. ఏమో ఈ రాళ్ళల్లో మన టైం బాగుంటే వజ్రం కూడా ఉండొచ్చేమో. చూడండి ఎలా ఉండే రాళ్ళు. చూడండి చూడండి, ఎల్లో కలర్ రాయి ఫ్రెండ్స్, చూసారు కదా. చూడండి, అదే చూడండి ఎంత బాగుందో. మీకు మంచి మంచి స్టోన్స్, వజ్రాలండి బాబోయ్, వజ్రాలు లాగుండే ఇక్కడ చూడండి. అన్నీ వజ్రాలన్నా తక్కువ మెరుస్తాయేమో, కానీ ఈ మాత్రం భలే మెరుస్తున్నాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉండే రాళ్ళన్నీ. మీరు అందరూ మంచి మంచి స్టోన్స్, మంచి మంచి కలెక్షన్ కావాలని చూడండి. నేను ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతున్నాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఏమొస్తాయో పక్క నుంచి ఏ జంతువు వస్తుందో కూడా భయం ఉంది, కానీ మీకు మంచి మంచి స్టోన్స్ చూపించాలన్నా. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఎంత బాగుందో. అది కూడా ఒక పక్క ఉంది, ఏం చేయాలో చెప్పండి. మీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి చోట్ల మంచి రాయి దొరుకుతుందని నాకు నమ్మకం ఉందని. అయితే ఒక రోజులో తిరగలేము ఫ్రెండ్స్, ఎంత పెద్ద అడవి ఇది. అయితే నాకైతే చాలా ఎంత దూరం తిరగాలో కూడా తెలియడం లేదు. పోతుంటే పోతూనే ఉంది. నేను చెప్పాను కదా, కేతవరం అడవుల్లాగా ఇక్కడ చాబోల అడవులు ఉన్నాయి, మంచి అడవి ఉంది పెద్దదని. చూడండి, ఇలాంటి రాళ్ళల్లో మనకు డైమండ్ దొరికే అవకాశం ఉందా లేదా మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉండే బాబు, వజ్రాలండి బాబు, వజ్రాలు చూడండి. చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఉంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. చూడండి నేను నీళ్ళు కూడా కొట్టలేదు ఫ్రెండ్స్, కొట్టను కూడా. ఎందుకంటే నీళ్ళు కొడితే ఆ రాయి అప్పుడే అందంగా కనపడుతుంది, తర్వాత ఏముండదు. కానీ సహసిద్ధమైన మనకి వెళ్తురున్న రాయి, నిజమైన వెళ్తురున్న రాయి అదే కనపడాలి, కానీ మనం నీళ్ళు కొట్టాల్సిన అవసరమే లేదు. చూసారా ఎంత బాగుంది ఈ రాళ్ళు. చూడండి మెరిసిపోతున్నాయి రాళ్ళన్నీ. ఇది చూసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏమో మన టైం బాగుంటే డైమండ్ అయి ఉంచారో. ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి, చూస్తున్నారు కదా మీరే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగు. ఇక్కడ దొరికిందని నాకు నమ్మకంగా చెప్పారు ఫ్రెండ్స్, చాలామంది చెప్పారు ఇక అడవిలో దొరికాయమ్మా అని. అందుకే అటు జొన్నగిరి అటు బయట పడించారా, ఇటు రావడం లేదంట. అంతకుముందు అంతా వజ్రాలు ఏట ఈ అడవిలో చేస్తున్నారమ్మా అని కూడా చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. కానీ దీనికి నేను కూడా తిరిగి చూసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మీకు
దుత్తులూరు పామూరు పోయే హైవే నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లొకేషను చూసుకోండి, ఎంత బాగుండే చూడండి. ఏరియా అంతా చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరుపుతో ఉందో. అడవిలో కూర్చొని ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను మీతో. అడవి ఫ్రెండ్స్ ఇది, ఎంత చూడండి ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను కూడా వజ్రాలు చూపించాలని ఎంతో కష్టపడి ఎతుకుతున్నాను ఫ్రెండ్స్. దొరికితే నేను చెప్పాను కదా, నాకు అమౌంట్ వస్తుందా రాదా అది నాకు అవసరం లేదు, కానీ నేను మీకు చూపించానా లేదా అన్నదే నాకు అవసరం. ఎందుకంటే ఎన్నోసార్లు పాపం మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు నేను చూపించాలని ఎంతో తిరుగుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. మీరే చూసి చెప్పండి, వజ్రాలండి బాబు, వజ్రాలు అనిపిస్తున్నాయా? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అడవి ఉదయాన్నే వచ్చి 2-3 రోజులు తిరగాలి ఫ్రెండ్స్ ఇక్కడ, అప్పుడు కానీ మనకి మంచి మంచి రాళ్ళు కనపడవు. చూడండి చూడండి ఎలా ఉండే రాళ్ళన్నీ. నేను అంటే ఇవి చూపించడం మీకు బోర్ కొట్టడం అన్నీ నేను వదిలేశాను ఫ్రెండ్స్. మంచి దొరుకుతాయి అంటేనే అక్కడ పోయి నేను చూపిస్తున్నాను అంతే. చూడండి ఎలా ఉండే రాళ్ళన్నీ, చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూస్తూ ఉన్నాను నేను కూడా. మంచి దొరకాల, క్వాలిటీగా దొరికితేనే వజ్రాలు మీకు చూపించాలని నేను అంత తపన పడుతున్నానో ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వీడియోలు అయితే మీరు టపటపా లైక్లు షేర్లు కొట్టేస్తారు. మా బోటి చిన్నవాళ్ళం ఎంత కష్టపడుతున్నామో ఒక వీడియో అని మీకు తెలుసు. ఆ మాత్రం సపోర్ట్ చేయలేరా ఫ్రెండ్స్? చూడండి, మీరు పెట్టే ప్రతి ప్రశ్నకి ప్రతి కామెంట్కి సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాం, కానీ మీరు మాత్రం మాకు ఏదో 10 లైక్లు, ఒక ఇష్టమైతే ఒక 20 లైక్లు ఇస్తారు. ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయగానే మనకేం ఖర్చు అయిపోతుంది. ఆ లైక్ కూడా ఒకరి సహాయం చేస్తున్నామే కానీ నేనేం నా స్వార్థం కోసం నా ఖర్చు కోసం తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు అదే నేను ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చి వీడియోలు తీసుకొని పోయి ఆ పని చూడాలని. ఇంకా రంజాన్ నెల వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఈ నెలలో ఏం చేస్తానో ఏమో మీకు వీడియో పెట్టకూడదు. నాకు కుడి చేతితో ఇస్తుంది సార్, ఎడం చేతి కూడా ఉండకూడదు అనుకుంటాను, కానీ ఈ రోజుల్లో చెప్పకుంటే ఎవ్వరు మనకి హెల్ప్ చేయడం లేదు. హెల్ప్ అంటే నాకేం వద్దు ఫ్రెండ్స్, ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రమే. చూశారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు లాగ్ చేయను శుద్ధి కొట్టను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నారు. మీకే నేనేం చేస్తున్నానో, నేను ఎందుకోసం వీడియో ఇన్నిసార్లు చెప్తున్నానో మీకే తెలుస్తుంది. రేపు నేను 25వ తేదీ వీడియో పెడుతున్నాను చూడండి. మీకు నిజంగా నా మీద హెల్ప్ చేయాలంటే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలు, అంతకన్నా ఏం వద్దు. మీకు అందరికీ మంచి లొకేషన్లు మంచి అన్నీ నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి. ఈ రాయి మీద కొంచెం ఆశ ఉంది నాకు, ఏమైనా ఉంటుందేమో అని. ఇంటికి పోయి చెక్ చేస్తాను ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.